ఈ వీడియోలో మీకు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు చక్కగా బిర్యానీలోకి, రోటీలోకి, చపాతీలోకి మీరు ఈ కర్రీని అయితే తినచ్చండి. మీరు ఒక్కసారి తినారంటే వదిలిపెట్టరు. సేమ్ ఇలా చేసుకొని చూడండి ఒక్కసారి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీ చాలా సింపుల్గా అయితే నేను తయారు చేసి చూపిస్తాను. ఇక్కడ నేను మష్రూమ్ అయితే తీసుకున్నానండి. ఇది మనం సూపర్ మార్కెట్లో అమ్ముతారు కదా, అక్కడి నుంచి అయితే తెచ్చుకోవడం జరిగింది. ఇలా ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నామండి. ఇవి ఎలా క్లీన్ చేయాలో ఫస్ట్ అయితే చూడండి. ఈ మష్రూమ్ వచ్చేసండి మనకి ఫ్రెష్ కాదో తెలుసుకోవాలి. అది ఫ్రెష్గా ఉందో లేదో నేను చూపిస్తాను చూడండి. ఇలా మనకి క్లోజ్డ్గా ఉంటే, ఇక్కడ కాడ కనిపిస్తుంది కదండి పైన, దాని దగ్గర ఇలా క్లోజ్గా ఉంటే ఫ్రెష్ అని అర్థం అండి. అదే విచ్చుకొని ఉండి ఆ కాడ ఊడిపోయినా, ఒకవేళ విచ్చుకొని ఉన్నా అది ఫ్రెష్ కాదని అర్థం అండి. చూడండి, ఇది ఒక్కటి ఇలా వచ్చింది, మిగతా అన్నీ బాగున్నాయి. చూడండి, ఇలా క్లోజ్ చేసి ఉండాలి. ఈ మష్రూమ్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయండి. ఇలా మీరు మార్కెట్ నుంచి కొనుక్కున్నప్పుడు ఇలా ఒకసారి అయితే చూసుకొని కొనుక్కోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ పైన చిన్న లేయర్ అయితే ఉంటుందండి పైన. ఆ లేయర్ని అయితే మనం తీసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇలా మనం గోరుతో తీస్తే వచ్చేస్తుందండి. చూడండి, ఇలా వస్తుంది. మొత్తం అన్నీ ఇలా ఒలిచేసుకోవాలి. సన్న పొర అయితే వస్తుందండి. ఇవి మట్టిలో పెరుగుతాయి కాబట్టి అండి, వీటికి ఇలా తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా ఏమైనా ఉంటే పోతుంది. ఇలా ఒలుచుకున్న తర్వాత అండి, మీరు వాటర్లో అయితే శుభ్రంగా కడుక్కోండి. అలాగని చెప్పి వాటర్లో పెట్టేసి అలా ఉంచేయకూడదు. ఇందులో అయితే వాటర్ ఉంటుందండి ఈ మష్రూమ్స్లో, కనుక వాటర్ కూడా పీల్చేస్తుంది వాటర్లో వేయడం వల్ల. మీరు వేసిన వెంటనే కడిగేసి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. ఇలా మీరు 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత అండి, ఇప్పుడు ఒక బౌల్లోకండి వాటర్ తీసుకొని అందులో మనం నిమ్మచెక్క అయితే పిండుకోవాలండి. ఇలా ఒక సగం నిమ్మచెక్క వేసుకొని సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ వాటర్లో ఉండి కడుక్కొని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇంత నీట్గా అయితే క్లీన్ చేయవలసి ఉంటుందండి. ఇక్కడ మనం కడుక్కున్నప్పుడు ఇలా లోపల కొద్దిగా నల్లగా ఉన్న చాక్ తోటి గీసుకొని పెట్టేసుకోండి. చూడండి, కొన్నిట్లకైతే ఇలా నల్లగా ఉంటుంది. మీరు ఇష్టం లేకపోతే ఇలాగా చాక్తో తీసేసుకోండి వాటిని. ఈ పైన చిన్న ముక్క అయితే తీసేసుకోండి. వీటిని ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి చాలా దూదులా ఉంటాయన్నమాట, అందుకని మీరు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ముక్కలు అయిపోకుండా. నేను ఒక్కో మష్రూమ్ని 4 ముక్కల కింద అయితే కట్ చేశానండి. మీరు స్లైసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి కర్రీ తయారు చేసుకోవడానికి రెడీగా ఉన్నాయండి. క్లీనింగ్ అయితే అయినాయి కదా. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు.
5 బాదం గింజలు, అలాగే ఒక ఉల్లిపాయను పొడవుగా కోసుకోవాలి, ఒక టమాటాను పొడవుగా కోసుకొని చిన్న అల్లం ముక్క, వెల్లుల్లండి ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని ఇక్కడ కసూరి మేతి అండి, దీన్ని ఒకసారి మనం ఇలా లైట్గా వేడి చేసుకొని పొడి తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా వేడెక్కిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, తీసుకొని పొడి తయారు చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇవన్నీ అందులో వేసి ఒక్కసారి వేపుకోవాలండి. ఇవి అరచేతిలో వేసుకొని మీరు నలుపుకుంటే పొడి అనేది అయిపోతుందండి. నేను ఒక చేత్తో వీడియో తీయడం వల్ల ఇలా ఒక చేత్తో నలుపుతున్నాను. చూడండి ఇలా పొడి అయిపోయాక పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఉల్లిపాయల్ని 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలండి. ఇక్కడ షాజీరా అండి, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా వేపుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని ఇలా మనం మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి కదండి, ఇప్పుడు ఇందులో మనం ఈ మసాలా వేసేయాలి. ఇలా కొంచెం వేగనిచ్చండి. ఇందులో మనం కారం, పసుపు, అలాగే ఎంతెంత వేయాలో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి కారం అండి 1.5 టేబుల్ స్పూను, అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ధనియాల పొడి మనం 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మనం ముందుగా నలుపుకున్న కసూరి మేతి అండి, ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చింది. అలాగే పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకొని మనం కలుపుకుందామండి. చూడండి ఇలా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకోవాలండి, మాడిపోతుంది. మనం స్టవ్ని సిమ్లోని అలాగే మీడియంలోని పెట్టుకొని మనం జాగ్రత్తగా వేపుకోవాలండి. ఈ వేపుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగా కుదురుతుంది. చూడండి ఇప్పుడు వేగిన తర్వాత మనం ఎక్కువసేపు అయితే వేపక్కర్లేదండి, ముందు ఆల్రెడీ వేగి ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఈ మష్రూమ్ ముక్కలను వేసేసుకుందాం. వేసుకొని 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇలా మసాలా అనేది ముక్కలంతటికి పట్టిన తర్వాత మనం ఇందులో 1.5 గ్లాస్ అయితే నేను నీళ్ళు అయితే వేసానండి. మీరు ముక్కలు బట్టి నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ 1.5 గ్లాస్ నీళ్ళు పట్టాయండి. ఇలా వేసుకొని మనం ఈ పాయింట్లో టేస్ట్ అనేది చూడాలండి, ఉప్పు అయితే సరిపోతుందో లేదో చూసుకోవాలి. చూసుకొని చాలకపోతే ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం అలాగే హైలో పెట్టి మీరు ఉడికించుకోవచ్చు మూత పెట్టుకొని. మనకి కర్రీ ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం చక్కగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మష్రూమ్స్లో అండి విటమిన్ డి ఉంటుంది కనుక మనం వీక్లీ వన్స్ తిన్న ఆరోగ్యమేనండి. చూడండి ఇలా తయారు చేసుకోవాలి. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే మష్రూమ్ తినడం అలవాటు చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. మరి చాలా సింపుల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇంతే సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో మాట్లాడండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.